హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది ఎల్బీ నగర్ కోర్టు. తర్వాత గురుమూర్తిని నేరుగా చెర్లపల్లి జైలుకు తరలించారు మీర్పేట్ పోలీసులు. అంతకుముందు గురుమూర్తికి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. సమగ్ర విచారణలో భాగంగా నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి విచారించారు పోలీసులు. భార్య మాధవిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు గురుమూర్తి. కీలక ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. ఈ నెల 15, 16న భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, 16న గురుమూర్తి మాధవి తలను గోడకేసి కొట్టి చంపాడన్నారు. ఇంట్లో ఆనవాళ్లు లేకుండా, ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా చూసుకున్నాడని చెప్పారు పోలీసులు. అయితే ఈ ఘటనలో నిందితుడు గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు పోలీసులు. ఇష్యూకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, మీర్పేట హత్య కేసు నిందితుడు గురుమూర్తికి 14 రోజుల కస్టడీ విధించినట్లు తెలుస్తోంది కోర్టు. ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి వెంకటమాధవి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితుడు వెంకటమాధవి భర్త గురుమూర్తిని అయితే ఈరోజు మీర్పేట్ పోలీసులు ఇటు ఎల్బీ నగర్ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఈ నెల 16వ తేదీన హత్య చేసినట్లు ఒప్పుకున్నటువంటి గురుమూర్తి నుంచి అయితే చాలా కీలక ఆధారాలను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హత్య చేసినటువంటి గురుమూర్తి అయితే ఎక్కడ కూడా ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డట్టు ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా సేకరించినటువంటి పోలీసులు అయితే ఈరోజు ఎల్బీ నగర్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం అతనికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఇటు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే చెర్లపల్లి జైలు కూడా గురుమూర్తిని పంపించడం జరిగింది. మనం ఇప్పటికే గమనిస్తే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి పోలీసులు ఏదైతే హత్య జరిగినటువంటి ఒక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ఇప్పటికే చాలా రకాలైనటువంటి 16 రకాలైనటువంటి ఒక వస్తువులను కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు అయితే క్రమక్రమంగా ఈ హత్య కేసుకు సంబంధించి ఏదైతే గురుమూర్తి నివాసం ఉంటున్నటువంటి ఇల్లుతో పాటు అదేవిధంగా హత్య కోణంలో భాగమైనటువంటి జిల్లేలగూడ చెరువు వద్ద కూడా పలుమార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన అనంతరం అయితే నిందితుడికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలను సేకరించిన అనంతరం మాత్రమే ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ను కూడా ఇటు పోలీసులు అయితే కొద్ది రోజుల్లోనే ఇటు కోర్టుకు సమర్పిస్తామని చెప్పిన క్రమంలో మనం చూడవచ్చు, ఈ యొక్క హత్యకు చేసిన సమయంలో ఎక్కడ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా గురుమూర్తి వివరించడంతో పాటు విచారణ సమయంలో కూడా ఇటు పోలీసులను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లు ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. చాలాసార్లు కూడా ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో కూడా పలుమార్లు పోలీసులను తప్పుదోవ పట్టించడంతో పాటు చెప్పిన విషయాన్ని తాను చెప్పానా అంటూ కూడా ఇటు పోలీసులతో వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితులను కూడా రాచకొండ సిపి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం, ఆర్మీలో రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నటువంటి గురుమూర్తి అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఈ విధంగా కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్లు కూడా దొరకకుండా అయితే ఇల్లు మొత్తాన్ని కూడా పలుమార్లు యాసిడ్, ఫినాయిల్ వంటి వాటితో అయితే పరిశుభ్రంగా శుభ్రం చేసిన క్రమంలో అయితే బ్లూ రేస్ను కూడా క్లూస్ టీమ్కి సంబంధించినటువంటి బ్లూ రేస్ ఆధారంగా ఇటు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా పోలీసులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకోవడంతో పాటు గురుమూర్తి హత్య చేసినటువంటి విషయాన్ని తన మేనమామకు వివరించినటువంటి ఎవిడెన్స్ను కూడా కీలకంగా ఈ యొక్క కేసులో ఏర్పాటు చేసుకుని అయితే వారు ఇటు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ కూడా ఈరోజు ఇటు ఎల్బీ నగర్ కోర్టు ఇవ్వడంతో అయితే చెర్లపల్లి జైల్లో అయితే గురుమూర్తిని మీర్పేట్ పోలీసులు తరలించారు. సౌజన్య.